మీ అందరికీ తెలియజేస్తున్నా. మీరు ఎంపిక చేసుకున్నారు, అదే మరి రాష్ట్ర ప్రజానీకం ఆశీర్వదించారు. రెండూ కలిసి ఈరోజు మళ్ళీ సుపరిపాలనలో ఒక సంవత్సరం పూర్తి చేసుకుని మీ దగ్గరికి నేను వచ్చాను. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే 1293 కోట్ల రూపాయలు మనం ఫౌండేషన్స్ వేసుకున్నాం, ప్రారంభాలు చేసుకున్నాం. ఇప్పటికే 125 కోట్ల పనులు పూర్తయినాయి, 8 పనులు పూర్తయినాయి, 1168 పనులు రాబోయే రోజుల్లో ఒక్క సంవత్సరంలో పూర్తి చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. సమ్మర్ డ్రింకింగ్ వాటర్ యాక్షన్ ప్లాన్ కి 9 కోట్లు ఖర్చు పెట్టాం. అదే మరి టాటా డిజిటల్ నర్వ్ సెంటర్ కి 5 కోట్లు ఖర్చు పెట్టాం. స్ట్రీట్ లైట్స్ అన్ని కూడా 5639 స్ట్రీట్ లైట్లు 3,70,00,000 రూపాయలతో పూర్తి చేశాం. స్కూల్ కాంపౌండ్ వాల్స్ అయితే 21 స్కూల్స్ కి 1,64,00,000 ఖర్చు పెట్టాం. ఆ రోజు నేను హామీ ఇచ్చాను, గుంతలు లేని రోడ్లు నిర్మాణం చేస్తానని చెప్పి పార్ట్ హోల్ ఫ్రీ రోడ్లుగా తయారు చేశాం. మన నియోజకవర్గం వస్తే 1,53,00,000తో 56 కిలోమీటర్లు నిర్మాణం చేశాం. R&B నూతన భవనానికి 1,40,00,000 ఖర్చు పెట్టాం. ఏరియా హాస్పిటల్ ని మరమ్మతులన్నీ చేశాం. ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే, నేను ఆ రోజు ఇంటింటికి మా ఆడబిడ్డలు కట్టెల పొయ్యతో వంట చేయకూడదని వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన పార్టీ, ఈ ఆడబిడ్డలను ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మళ్లీ కూటమి ప్రభుత్వం, ధరలు పెరిగాయి, మీకు కష్టాలున్నాయి. అందుకనే మీరు చూస్తే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే పార్టీ ఎన్డీఏ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి కాకుండా